రాష్ట్రంలో రబీలో జరుగుతున్నటువంటి వరి కొనుగోలుపై గత 3-4 రోజులుగా ఒక పక్క బీజేపీ మరొక పక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి పనిపైన కేవలం ప్రజలను రైతులను పక్కదో పట్టించాలని ఒక ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తూ కల్లాల వద్దకు వెళ్తున్నటువంటి ఒక పక్క బీజేపీ ఏమో రైతు గోసాని, టీఆర్ఎస్ ఏమో రైతులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటని ఈ విధంగా లేనిపోని మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా బహుశా ఇది 5వ సీజన్ అనుకుంటే మేము కొనుగోలు చేస్తున్నది. ఈ 5 సీజన్లలో ఎప్పుడు కూడా రైతుకు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసుకున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కొంత లారీల కొరతతో రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టిన సందర్భంలో కొంత ఇబ్బంది అయిన మాట నిజమే, కానీ ఎక్కడ రైతుకు మేము కొనుగోలు చేయమని కానీ గతంలో కేసీఆర్ మాట్లాడినట్టు వరేసుకుంటే ఊరాని కానీ ఇటువంటి మాటలు మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సంబంధం లేదు. కానీ ఒక బీజేపీ నాయకులు అయితే కేంద్రంపై పోరాడాల్సినటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే వాళ్ళ అవిధాన రైతానికి వాళ్ళ అనాలోచిత విధానాలకి ఇది ఒక మచ్చుతునుక. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వారి కొనుగోలు చేస్తుంటే ఎంఎస్పీ ఏమో ధర నిర్ణయిస్తుంది. ధర నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొనుగోలు చేసే బాధ్యత కూడా ఎందుకు తీసుకోదని సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 150,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ చేస్తే వాళ్ళు కేవలం 30,000 టన్నులకు మాత్రమే మేము తిరిగి తీసుకుంటామని చెప్పిన విధానం ఏదైతుందో మరి దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు లేదని ఈ సందర్భం క్వశ్చన్ చేస్తున్నా. ఒక్కసారి బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలా, మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదే పడుతుంది, అది గుర్తుంచుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా వాళ్ళకు హితవు పలుకుతూనే మరోపక్క మన జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి నిన్న నాగిరెడ్డిపేట మండలంలో వరి కళ్ళల వద్దకు వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద అంటే ఆయన 10 సంవత్సరాల కాలంలో అసలు ఇటువంటి సంఘటనలే జరగనట్టు, అసలు ఇది మొట్టమొదటి నేను పుట్టి నుంచి ఇటువంటి స్థితి అసలు రైతుల దగ్గర ఎప్పుడు లేనట్టు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి నీ గుండె మీద చేసుకో, మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుల దగ్గర రైతులను ఎంత కటి చేసుకున్నా మేము ఒప్పందమని మీరు లెటర్లకు ఉసుగొలిపిన మాట నువ్వు కాదని నేను అడుగుతున్నా. అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఉసురు పోసుకున్నది మీరా మేమా? ఇవాళ ఖచ్చితంగా వర్షాకాలంలో బోనస్ ఇస్తున్నాం, రబీలో ప్రతి గింజను ఇది 3వ సీజన్ మేము కొన్నటువంటి రబీలో కొన్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ ఇంకా కొద్ది ఉన్నాయి, ఈ 2-3 రోజుల లోపలనే కొనుగోలు కేంద్రాలు ఆపివేసే పరిస్థితి. ఎందుకంటే దాదాపు 95-99% పూర్తయినటువంటి పరిస్థితి. కానీ ఇవి ఏం ఎరగనట్టు ఏదో ఒక సెంటర్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఆగిపోయిన సెంటర్లకు వెళ్ళి ఆ సెంటర్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్న విధానం ఏదైతున్నదో నువ్వు ఆత్మపరిశీలన చేసుకో ప్రశాంత్ రెడ్డి. నువ్వున్నప్పుడు మీ నాయకుడు కేసీఆర్ మాట్లాడినప్పుడు నీ ముఖం ఏడ పెట్టుకున్నావు. ఆ రోజు వరేసుకుంటే ఊరన్నప్పుడు నువ్వు కనీసం మాట కూడా మాట్లాడలేవు. మరి ఇవాళ మీరు ఆనాడు వరేసుకుంటే ఊరన్నప్పుడే అప్పుడు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఎంత కష్టమైన రైతుల దగ్గర మేము కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు వరి కొనుగోళ్లలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా వెంటనే డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. మరి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్, ఒక పక్క మీరు తప్పు చేసి ఇవాళ ఈ స్థితికి కారణం మీరు కాదా?
మీరున్నప్పుడు 3-4 సంవత్సరాల వరి ధాన్యాన్ని రైస్ మిల్లుల దగ్గర ఉంచడం ద్వారా రైస్ మిల్లర్లు ఇలా గోడాములలో ఖాళీ లేదు అనడం ద్వారా కొంత ఆలస్యమైంది తప్ప వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షిస్తూనే ఎక్కడన్నా ఉదాహరణకు నీకు జ్ఞానం ఉండాలా, నీకు బుద్ధి ఉండాలా, నీ సొంత గ్రామంలోనే చుట్టుపక్కల రైస్ మిల్ల దగ్గర గోదాములు లేవంటే నీ గ్రామంలో ఉన్నటువంటి ఆగిపోయిన రైస్ మిల్లకు సంబంధించిన గోదాములు తీసుకొని ఎప్పటికప్పుడు అందులో కూడా మేము స్టోరేజ్ చేస్తున్న విధానం నీకు కనిపించకపోతే నిన్ను ఏమని మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ప్రశాంత్ రెడ్డి, నువ్వు ఆలోచన చేసుకో. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లితే గత 10 సంవత్సరాలు నువ్వు చేసిన తప్పులు ప్రజలను నువ్వే గుర్తు చేసుకున్నాడు అవుతావని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కొంత ఇబ్బంది అయిందేమో కానీ ఈ ప్రభుత్వం కొనుగోలు చేయనని ఎప్పుడు చెప్పలేదు. చివరి గింజ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వరి చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనుగోలు చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పగటి వేషాల్లాగా వస్తున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రైతులకు అన్ని రకాల లాభాలు చేయాలని చూస్తుండో వాటన్నింటినీ మీకు అందే విధంగా చూస్తాం. వరి కొనుగోలు కేంద్రాల్లో దయచేసి ఇక్కడ ఈ బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు చెప్తున్నాం, ఎక్కడన్నా మీకు రైతు కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు అవుతుంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఆ మండలంలో ఉన్న మా కాంగ్రెస్ నాయకులు కానీ మేము కానీ మా ఫోన్ నెంబర్లు మీ అందరి దగ్గర ఉన్నాయి. ఫోన్ చేసి చెప్తే గత నెల రోజులుగా మేము అదే పని మీద ఉన్నాం. ఇంకా వారం రోజులు కూడా అదే పని మీద ఉండి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు కానీ మా ముఖ్య నాయకులు మండలంలో ముఖ్య నాయకులు కానీ సర్పంచులకు కానీ మీరు ఈ సెంటర్లో ఇబ్బంది ఉన్నదని చెప్తే మేము అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి ఆ సమన్వయపరిచే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రైతుల శ్రేయోభిలాషులుగా మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.